ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయిండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. మీరు సేవించేటువంటి మీ దేవుడు మిమ్మును తప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మనలో ఒక ప్రశ్న ఉంటుంది. నన్ను ఎవరు తప్పిస్తారు? నన్ను ఎవరు రక్షిస్తారు? నా సమస్యల నుంచి, నా బాధల నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు? నన్ను ఎవరు విడిపిస్తారు అనేటువంటి ప్రశ్న మనొక్కొక్కరికి ఉంటుంది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాంటి ప్రశ్నలతో మీరు, అలాంటి ఆలోచనతో మీరు ఈ యొక్క మాటలు వింటుంటే ఈ మాట మీకు ప్రవచనంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి ఎవరు లేరని చెప్పి బాధపడకు. నేనున్నాను నీతో, నేనున్నాను నిన్ను విడిపించడానికి, నేనున్నాను నిన్ను తప్పించడానికి అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులు అంటారు, నిన్ను ఎవరు తప్పిస్తారయ్యా, నిన్ను ఎవరు తప్పిస్తారు అని చెప్పి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రశ్న చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలకు విరోధంగా అడగబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే షద్రక్ మేషక్ అబేద్నెగోలను మనం గమనిస్తున్నామండి. ప్రియరా, వారు రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆజ్ఞను రాజు వేస్తున్నాడు. ఆ ఆజ్ఞను వీరు అతిక్రమిస్తున్నారు, అంటే చేయలేదు. మళ్ళీ రాజు ఏం చేస్తున్నాడంటే, మీకు చివరి ఒక అవకాశం ఇస్తున్నాను, నా యొక్క ఆజ్ఞకు మీరు లోబడితే మీ ప్రాణాలు మీకు దక్కుతాయి, లేకపోతే అదిగో చూడు అక్కడ అగ్ని మండుతుంది, ఆ అగ్నిలో నేను పడవేస్తాను, మిమ్మును నా చేతికి తప్పించగలిగిన దేవుడెవరు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు తప్పిస్తారు నా చేతికి? ఎందుకు నెబుకద్నెజరు అలాంటి ప్రశ్న అడగాలంటే, ఈ లోకంలో ప్రియులరా, దగ్గర దాదాపు ఈ లోకాన్ని అంతా అని ఉన్న అనేక దేశాలని అతడు జయించి మహాచక్రవర్తిగా, ప్రియులరా, ఆ రోజుల్లో అతడు ఏలుబడి చేసేటువంటి మహారాజు అతను. కాబట్టి లోకమంతా కూడా అతని యొక్క చేతుల్లో ఉంది, అతని యొక్క గుప్పిట్లో ఉంది, అతని యొక్క అధికారంలో ఉంది. అతన్ని ఎదిరించగలిగిన వారు ఎవరు కూడా ఏ దేశంలో కూడా లేరు. అతడు పెట్టిందే చట్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అడుగుతున్నాడు, ఈ లోకమంతా నా చేతిలో ఉంది, నా ఏలుబడిలో ఉంది, మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు నా చేతికి అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అంటున్నారు, రాజాను కూడా అనలేదండి, రాజాను కూడా అనలేదు, నెబుకద్నెజరు అనేటువంటి మాట అంటున్నారు. నెబుకద్నెజరు, నీకు ఈ విషయంలో మేము సమాధానం చెప్పడానికి మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము సేవించుచున్నటువంటి మా దేవుడు ఈ మండుచున్నటువంటి అగ్నిగుండముకు మమ్మల్ని ఆయన తప్పించగల దేవుడు. మరి నీ వశము కాకుండా నీ చేతికి కూడా మమ్మల్ని మా దేవుడు తప్పిస్తాడు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శత్రువు యొక్క ప్రియులారా, అతని యొక్క శత్రువు యొక్క ఇక్కడ ఆ యొక్క శత్రువు యొక్క అతని యొక్క ప్లాన్ని వీరు తెలుసుకున్నారండి. ఏంటంటే ఇక్కడ 2 విషయాలను చూపించి శత్రువు భయపడుతున్నాడు. ఏంటంటే ప్రియులారా, 7 ఇంతల అగ్ని, రెండవదిగా ప్రియులారా మీరు చూసిన 7 ఇంతలు అగ్ని పెంచబడుతుంది, 7 ఇంతలు, రెండవది అగ్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 అనేటువంటి సంఖ్య యూదులు దేవునికి సాదృశ్యంగా భావించారు. ఎందుకంటే 7వ దినము వారికి విశ్రాంతి దినము. అది మాత్రం కాదు, వారు 7 సార్లు ఎరికో గోడలను తిరిగి వచ్చినప్పుడు ఆ ఎరికో గోడలు కోల్పోయినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇలాగా 7 అనేది వారికి దేవునికి సాదృశ్యంగా, అంటే వారికి ప్రత్యేకమైన దైవకత్వమైనటువంటి ఒక సంఖ్యగా వారు భావించేవారు. అప్పుడు 7 వారికి ప్రత్యేకమైనది, దేవునికి సంబంధించిన సంఖ్య. ఇప్పుడు శత్రు ఏం చేస్తున్నాడు, మీరు ఏ యొక్క సంఖ్యనైతే దేవునికి సాదృశ్యంగా మీరు చూస్తున్నారో ఆ యొక్క సంఖ్య గల అగ్నితోనే మేము దహించబోతున్నాం. రెండోది ఇక్కడ అగ్ని. ప్రియులరా, ఈ యొక్క అగ్ని దేవుడికి సాదృశ్యంగా వారు చూశారు. ఎందుకంటే ప్రియులరా, పాత నిబంధన కాలంలో దేవుడు అగ్నిగాను ఆయన చాలాసార్లు తను బయలుపరుచుకున్నాడు. మోషే మండుచున్నటువంటి ముళ్ళ పొదలో నుంచి యెహోవా అతనితో మాట్లాడాడు. ఏలియా ఆకాశం నుంచి అగ్నిని దింపి యెహోవా జీవముగల దేవుడని ఆయన నిరూపించాడు. కాబట్టి అగ్ని దేవునికి సమానంగా ప్రియులరా ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క శత్రువు ఏం చేస్తున్నాడు, దేన్నైతే మీరు దేవుడికి సాదృశ్యంగా మీరు భావిస్తున్నారు, దేవుడు కాదు, దేవునికి సాదృశ్యంగా మీరు భావిస్తున్నారో, దేవునితో సంబంధించినటువంటి విషయంగా దేవునితో భావిస్తున్నారో, దాని ద్వారానే నేను మిమ్మల్ని నాశనం చేయబోతున్నానని చెప్పి శత్రువు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వీళ్ళు ఏం చేశారంటే భయపడలేదండి.
రాజు అని కూడా అనలేదు, ఆ రాజుకు మర్యాద కూడా లేదు. లోకమంతా కూడా భయపడ్డారు, కానీ వీరు భయపడలేదు. వీళ్ళు ఎవరండి ఇంతటికి? బానిసలు, ఖైదీలు. ఈయన మహారాజు, ఎవరు తప్పిస్తారు మిమ్మల్ని నా చేతికి అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు ఆ రాజా అని కూడా అనలేదండి, ఇదిగో నెబుకద్నెజరు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలకు ఉండేటువంటి ధైర్యము అలాంటిదండి. వాళ్ళు అంటున్నారు, మేము సేవించుచున్న మా దేవుడు నీ చేతికి తప్పిస్తాడు, నీ వల్ల కలిగించబడినటువంటి ఆ 7 అంతల అగ్ని కూడా తప్పిస్తాడయ్యా అని చెప్పి అన్నారు. ప్రియులారా, ఏం జరిగింది? రాజు కోపం వస్తుంది, బంధించబడుతున్నారు. ప్రియులారా, బంధించబడి 6 మంది ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిలో పడవేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రియులారా, పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క వేడి భరించలేక తట్టుకోలేక వారు చనిపోతున్నారు, వీరు పడవేయబడుతున్నారు అగ్నిలో. రాజు అనుకున్నాడు, పడవేయడానికి తీసుకెళ్ళిన వాళ్ళే వేడి తట్టుకోలేక చనిపోయారంటే వేయబడిన వారు బూడిదైపోతారని చెప్పి అనుకుని ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైంది? దేవుడు ఎంతవరకు ప్రియులరా ఆయన ఎంతవరకు అనుమతించాడంటే అగ్నిలో వేయడానికి వరకు ఆయన అనుమతించాడు, బంధించడానికి అనుమతించాడు, రాజు వాడిని బెదిరించడానికి అనుమతించాడు, అగ్నిలో తీసుకెళ్ళి పడవేయడానికి అనుమతించాడు. ఎప్పుడు క్రియ చేయాలనో మన దేవుడికి తెలుసు అండి. మన జీవితంలో ఎప్పుడు క్రియ జరిగించాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు దేవుడు అక్కడ క్రియ జరిగించాడు? అగ్నిలో పడవేయబడిన తర్వాత ఆయన క్రియ జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో నువ్వు పడి వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు తన బిడ్డలతో అగ్ని మధ్య ఆయన సంచరించడం మొదలుపెట్టాడు. రాజు భయపడుతున్నాడు, మనం ముగ్గురినే కదా అగ్నిలో వేశాము. అవును రాజా, కానీ 4 తిరుగుతున్నారు, విడుదలతో తిరుగుతున్నారు, వారికి ఏ యొక్క కీడు లేదు. 4వ వ్యక్తి యొక్క రూపము దేవుని పుత్రుని వలె ఉంది అని అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు బెదిరించిన రాజు వారికి భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా ఉన్నతమైన దేవుని దాసులారా మీరే బయటికి రండి అంటున్నాడు. ఎందుకంటే దగ్గరకు వెళితే ఈయన కూడా బూడిదైపోతాడు. వాళ్ళు బయటకు వస్తున్నారండి, వారికి ఏ యొక్క అపాయం లేదు. కేవలం ఆ యొక్క అగ్ని యొక్క వాసన కూడా వారి యొక్క చర్మాల్లో, వస్త్రాల్లో, వెంట్రుకల్లో కూడా ఏ యొక్క ఆ బలం, అగ్ని యొక్క బలము ఎక్కడ కూడా క్రియ చేయడము వాళ్ళు చూడలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, వారిని తప్పించినటువంటి దేవుణ్ణి మిమ్మల్ని కూడా నేను తప్పిస్తాను అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నా జీవితంలో క్రియ జరిగించలేదు దేవుడు, అయ్యో నా జీవితంలో ఎప్పుడు నాకు దేవుడు క్రియ జరిగిస్తాడని చెప్పి ఇంకా క్రియ జరిగించలేదని చెప్పి బాధపడుతున్నవేమో. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఎప్పుడు క్రియ జరిగించాలో నాకు తెలుసు. నేను జరిగించేటువంటి క్రియ నీకు హెచ్చింపుగా, దీవెనకరంగా మారుతుందని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క జీవితం తర్వాత ఎలాగైందండి? ఆ యొక్క నిందన, ఆ యొక్క హేళన, ఆ యొక్క బాధలు, ఆ యొక్క శోధనలు పిల్లరా చివరిగా వారు హెచ్చించబడడానికి సాదృశ్యంగా మారింది. వారు ఆ యొక్క శోధన ద్వారా హెచ్చించబడ్డారని చెప్పి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో చదువుతున్నాను. ఈ శోధన మీ యొక్క హెచ్చింపు కొరకే దేవుడు చెప్తున్నాడు మీతో. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని తప్పిస్తానని చెప్పి అంటున్నాడు. మన పరిస్థితులు ఏవో మన దేవుని దగ్గర చెప్పుకుందాము. మేము సేవించే మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు అని మనం అందామండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తను మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని తప్పించగలను తండ్రి. అయ్యా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పిన ప్రకారం తండ్రి, మేము కూడా ప్రతిరోజు మేము సేవించేటువంటి దేవుడు మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడని చెప్పి తండ్రి, అయ్యా విశ్వాసంగా ఉండడానికి కృప ఇచ్చాను తండ్రి. ఎలాంటి అగ్నిలైనా సరే తండ్రి, ఎలాంటి గొప్ప మనుషులైనా సరే తండ్రి, అయ్యా స్తోత్రం మమ్మల్ని ఏమి చేయలేవని తండ్రి. మా తండ్రి స్తోత్రం, ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం. మీ బిడ్డలతో నువ్వు మాట్లాడడం నీకు స్తోత్రం అయ్యా. మీ బిడ్డలు మీరు తప్పించడానికి మీరున్నారు, దాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యము తండ్రి మీ బిడ్డలకు జీవితాల్లో 100% నెరవేరునుగా కానీ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.